హైదరాబాద్ ఎంజీపీఎస్ జేబీఎస్ లో సంక్రాంతి రద్దీ పెరిగిపోయింది. పండగ కోసం పట్నం వాసులు పల్లెకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలో ఉన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం జనం పరుగులు తీస్తున్నారు. పలు బస్సుల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పండగ రద్దీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ మరింతగా మారింది. సొంత ఊళ్లకు వెళ్లే వారితో పాటు అయ్యప్ప స్వాములు కూడా శబరిమలకు వెళ్తుండటంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు, స్పెషల్ టీంలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లు నడుపుతున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైందని చెప్పవచ్చు. నగరంలో స్థిరపడినటువంటి వారందరూ కూడా పల్లెబాట పట్టారు. నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఇప్పటికే బస్టాండ్ల వద్దకి, మరోవైపు రైల్వే స్టేషన్ల వద్దకి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అటు ఆర్టీసీ యాజమాన్యము దాదాపు 4000 ఆర్టీసీ బస్సులని, మరోవైపు రైల్వే శాఖ దాదాపు 115 స్పెషల్ ట్రైన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే సాధారణ రైలు 470 సాధారణ రైలు ఉన్న నేపథ్యంలో మరోవైపు స్పెషల్ ట్రైన్స్ మాత్రం 115 స్పెషల్ ట్రైన్స్ వేశాయి. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి అదేవిధంగా గుంటూరు, ఈ వీటి సంబంధించినటువంటి ప్లేసెస్కి వెళ్ళడానికి స్పెషల్ ట్రైన్స్ కూడా దక్షిణ మధ్య రైల్వే వారందరూ కూడా ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరోవైపు ఆర్టీసీతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా పరిశ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకుందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు చూస్తున్నట్లయితే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులందరూ కూడా అటు పల్లె వెలుగు బస్సులు కావచ్చు, మరోవైపు ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు కిక్కిసిపోతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఆల్టర్నేట్ గా రైల్వేని అప్రోచ్ అవుతున్నారు. ఖచ్చితంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటందరూ కూడా రైలు ద్వారా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. మొత్తం నగరంలో ఉన్నటువంటి చాలా మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్తో పాటు అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మరోవైపు బస్సులకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా దాడులు నిర్వహించి వారికి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా కండిషన్స్ ఉన్నాయా లేవా అన్నదిపై కూడా ఆర్టీఏ అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. మరోవైపు రైల్వే శాఖ అధికారులు కూడా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తం కావడం జరిగింది. లోకో పైలట్ సంబంధించిన వివరాలు కావచ్చు, సంబంధించిన ప్రయాణికులకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ప్రతిష్టమైనటువంటి భద్రత నడుమ వారందరూ కూడా గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసేందుకు అటు రైల్వే శాఖతో పాటు ఆర్టీసీ బృందాలు కూడా పరిశ్రమైన చర్యలు ఈసారి తీసుకుని చెప్పవచ్చు. మొత్తం మీద నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రజలందరూ కూడా అంటే ప్రయాణాలు చేసేటువంటి ప్రజలందరూ కూడా అటు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, జూబ్లీహిల్స్ స్టేషన్స్ కావచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లు మొత్తం జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తం రేపు ఎల్లుండి 3 రోజులు వరుసగా హాలిడేస్ కావడంతో ప్రజలందరూ కూడా తన సొంత గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లకి, బస్టాండ్ల వద్దకి బారులు తీసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. జాన్సీరాణి. అలాగే సునీల్, కొంతమంది ప్రయాణికులకి సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు కదా, సో ముఖ్యంగా చూసుకుంటే స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరి భద్రత కోసం పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రధానంగా సీట్ల విషయంలో ముందస్తుగా బుక్ చేసుకున్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం రైల్వే స్టేషన్లకి, అదేవిధంగా బస్సులు దొరకకపోతే మాత్రం వారందరికీ ఆల్టర్నేట్గా రైల్వే స్టేషన్లకి వస్తున్నారు. ఇక ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కావచ్చు, రైల్వే శాఖ సిబ్బంది కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు, ఆర్పీఎఫ్ పోలీసులు కావచ్చు పటిష్టమైనటువంటి భద్రత చర్యలు తీసుకున్నారు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మాత్రం పోలీసులు కావచ్చు, రైల్వే శాఖ అధికారులు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్కు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈసారి రైల్వే శాఖ కూడా 115 స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కూడా ఇప్పటికే మనం చూస్తాం 4000 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొంత బస్సులలో జన తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యం వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ గా మళ్ళీ రైల్వే స్టేషన్లకు వచ్చి రైలు ద్వారా వారందరూ కూడా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజులు వరుస హాలిడేస్ రావడంతో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడంతో అంటే సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటూ తన సొంత గ్రామాలకు అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్దకి మాత్రం ప్రజలందరూ ప్రయాణికులందరూ కూడా బారులు తీసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. జాన్సన్. అలాగే సునీల్, బస్సులో మనం చూసుకుంటే కొంతమంది యువత విండోస్ దగ్గర
డోర్స్ దగ్గర నిలబడి మరీ ప్రయాణం చేస్తుంటారు. అది ప్రమాదకరం. అలాగే పరిమితికి మించిన ప్రయాణికులు కూడా ఇప్పటికే వస్తున్న ఆరోపణలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్లస్ బస్సులలో చూసినట్లయితే కేవలం లిమిట్ సీట్స్ ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అది కూడా బుక్ చేసుకుని ఉన్నారు. అంటే సూపర్ లగ్జరీ బస్సులలో బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మిగిలినటువంటి పల్లె వెలుగు కావచ్చు, మీరు అన్నట్టు ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్కువగా రద్దీ ఉన్నది కాబట్టి చాలా మందిని ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక అదే తరహాలో రైల్వే సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి దానిపై కిటికీ పక్కన ఉన్న దానికి సంబంధించిన దానిపై కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రం సంక్రాంతి పండుగకు స్పెషల్ ట్రైన్స్ ని ఏర్పాటు చేయడం కాకుండా స్పెషల్ గా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ గా ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.